morning. Myself Manoj, Assistant Professor, EC Department, Chebroolu Engineering College, Chebroolu. Today, we're going to discuss these conversions, okay, number system conversions. In our previous class, we have seen conversion of binary number into decimal number, okay, conversion of binary number into a decimal number, right? Now, we are going to convert octal, hexadecimal, and other numbers into a decimal number system, right? So now we have to convert this octal number into a decimal number. But convert this octal number into a decimal number. See here, how can I say this is actual number? Because here I have given base as 8. Base as 8. Okay, Nandi? So if the base is not given, this number may be of base 9 or base 10 or base 11 or base 12, so on, so on, so on. Why? Because in the given number, 7 is the largest number. 7 is the largest number. కాబట్టి ఏమవుతుందమ్మా, ఈ బేస్ అన్నది ఖచ్చితంగా 7 కన్నా ఎక్కువై ఉండాలన్నమాట. బేస్ అనేది ఖచ్చితంగా 7 కన్నా సరే ఎక్కువై ఉండాలన్నమాట, రైట్? సో 7 కన్నా ఎక్కువ కాబట్టి ఇది 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. కాబట్టి I can't say specifically in which number system it is. But now I have given you this number is a octal number. Why? Because ఇక్కడ బేస్ దగ్గర 8 అని పెట్టానండి. సో 8 అని పెట్టాను కాబట్టి ఇది ఒక octal number అన్నమాట. So I have to convert this octal number into decimal number. This octal number into decimal number. ఎలా నేను కన్వర్ట్ చేస్తానండి? ఎలా నేను కన్వర్ట్ చేస్తానమ్మా అంటే, see here, మనము ఏదైనా ఒక నెంబర్ సిస్టమ్ని ఆక్టల్ నుంచి డెసిమల్కి మార్చాలంటే కనుక ఆక్టల్ నుంచి డెసిమల్కి కాదమ్మా, బైనరీ నుంచి కానీ హెక్సాడెసిమల్ నుంచి కానీ ఏ నెంబర్ సిస్టమ్ నుంచి అయినా సరే డెసిమల్లోకి మార్చాలి అంటే వీ హావ్ టు కన్వర్ట్ దట్ నెంబర్ సిస్టమ్ ఇంటూ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డెసిమల్ నెంబర్ సిస్టమ్, రైట్? డెసిమల్ నెంబర్ సిస్టమ్ క్యారెక్టరిస్టిక్ ఏంటి? డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లస్ వాల్యూ. ఓకే, డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ. ఇది మనకి క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ డెసిమల్ నెంబర్. ఓకేనండి? సో ఇచ్చిన నెంబర్ ఏంటండి? 4057.06. ఇక్కడ see here, in our previous example ఇక్కడ మనము where it is, okay, I will write here. See here, మనము ఒక నెంబర్ తీసుకున్నాం, డెసిమల్ తీసుకుందాం, ఒక నెంబర్ డెసిమల్లో, రైట్? ఇన్ అ డెసిమల్ సిస్టమ్ ఇక్కడ నేను సమ్ 3279.652 అని రాశాను అనుకోండి అమ్మా. అప్పుడు ఏమవుతుంది? ఇది ఈ పాయింట్ మనం ఏం పిలుస్తున్నాము? ఐఎమ్ టెల్లింగ్ ఇట్ యాజ్ అ డెసిమల్ నెంబర్ కదా, కాబట్టి బెస్ట్ రాయాలి కంపల్సరీ, రైట్? సో ఈ పాయింట్ మనం ఏం పిలుస్తున్నామండి? డెసిమల్ పాయింట్ అని పిలుస్తున్నామండి. ఓకేనా? ఇట్ ఈస్ కాల్డ్ డెసిమల్ పాయింట్ అని రాస్తున్నాం అనమాట మనం దీన్ని, రైట్? అండ్ నౌ ఇక్కడ డెసిమల్ పాయింట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళండి. ఇలాగా లెఫ్ట్కి వెళ్తే ఈ 9 యొక్క ప్లేస్ వాల్యూ ఎంతమ్మా? 0. 7 యొక్క ప్లేస్ వాల్యూ 1. 2 యొక్క ప్లేస్ వాల్యూ 3. 3 యొక్క ప్లేస్ వాల్యూ 4. ఓకేనా అండి? ఈ పాయింట్కి మీరు రైట్ సైడ్ వెళ్తే కనుక ఈ 6 యొక్క ప్లేస్ వాల్యూ -1, 5 యొక్క ప్లేస్ వాల్యూ -2, 2 యొక్క ప్లేస్ వాల్యూ -3, రైట్? మనం ఈ డాట్ నేమ్ చూస్తున్నామండి, డెసిమల్ పాయింట్ అంటున్నామండి. వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ డెసిమల్ పాయింట్. సో డెసిమల్ నెంబర్ క్యారెక్టరిస్టిక్ ఏమవుతుంది అంటే డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ. ఓకే, గుర్తుంది కదా ఇప్పుడు మీకు? ఇప్పుడు చూడండి, ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ కూడా నేను మీకు బైనరీలో పాయింట్ ఇచ్చానమ్మా. ఇక్కడ 10101.101 అని ఇచ్చానమ్మా. ఇక్కడ నేను డెసిమల్ కాబట్టి మనం దీన్ని డెసిమల్ పాయింట్ అన్నామండి. ఇదే నెంబర్, ఇది బైనరీ నెంబర్ అమ్మా. ఇక్కడ నేను బ్రాకెట్ పెట్టలేదండి, ఇది తప్పిది. ఇక్కడ 2 అని పెట్టాలి. ఓకేనమ్మా? 2 అని ఇక్కడ పెట్టాలి, రైట్? సో అప్పుడే బైనరీ నెంబర్ అవుతుంది అనమాట. సో ఇది బైనరీ నెంబర్ కాబట్టి ఈ బైనరీ నెంబర్ యొక్క మధ్యలో డాట్ ఉంది కదా,
మనం ఈ డాట్ని ఏం పిలుస్తామండి? ఈ డాట్ని వి కాల్ ఇట్ బైనరీ పాయింట్ అంటామండి. ఓకేనండి, వి కాల్ ఇట్ బైనరీ పాయింట్ అంటాం అనమాట. ఓకేనమ్మా, రైట్. ఎలాగైతే డెసిమల్ దగ్గర డెసిమల్ పాయింట్ అంటున్నామో, బైనరీ దగ్గర ఉన్న పాయింట్ ఏమంటాము? బైనరీ పాయింట్ అంటామండి. సేమ్ అలాగే నౌ ఇన్ దిస్ ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్, ఒక ఆక్టల్ నెంబర్ని డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలండి అంటే, ఈ డెసిమల్ నెంబర్ సిస్టమ్ యొక్క క్యారెక్టరిస్టిక్ లోకి మనం దీన్ని మార్చుకోవాలి. వాట్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్? డెసిమల్ ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ, డెసిమల్ ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ. ఓకేనా, ఇది క్యారెక్టరిస్టిక్ అనమాట. ఇది క్యారెక్టరిస్టిక్ అనమాట, రైట్. దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్. నౌ గమనించండి, ఇక్కడ 4057 పాయింట్ అని పెట్టాను కదమ్మా, ఇక్కడ కూడా మనకి పాయింట్ ఉంది కదా. మనం ఈ పాయింట్ ఏమంటామండి? వి కాల్ ఇట్ ఆక్టల్ పాయింట్. ఎందుకని? ఇది ఆక్టల్ నెంబర్ సిస్టమ్ కాబట్టి వి కాల్ ఇట్ ఆక్టల్ నెంబర్ పాయింట్ అనమాట. ఆక్టల్ పాయింట్ అంటాం అనమాట. డెసిమల్ అయితే డెసిమల్ పాయింట్ అంటున్నాము, బైనరీ అయితే బైనరీ పాయింట్ అంటాము. దిస్ ఈస్ ఆక్టల్ పాయింట్, రైట్. సో ఇప్పుడు గమనించండి, ఈ 7 ఈ పాయింట్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళండి, రైట్. ఈ 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంతమ్మా? ఈ 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 0. 5 యొక్క ప్లేస్ వాల్యూ 1, రైట్. 0 యొక్క ప్లేస్ వాల్యూ 2, 4 యొక్క ప్లేస్ వాల్యూ 3, రైట్. ఈ పాయింట్కి ఇప్పుడు రైట్ సైడ్ వస్తే 0 యొక్క ప్లేస్ వాల్యూ -1, 6 యొక్క ప్లేస్ వాల్యూ -2, -1, -2. మనం వీటిని ఏమంటున్నామండి? దీస్ ఆర్ కాల్డ్ ప్లేస్ వాల్యూస్. ప్లేస్ వాల్యూస్ అంటున్నాం అనమాట, రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? నేను డెసిమల్లోకి మార్చాలి. డెసిమల్లోకి మార్చాలంటే క్యారెక్టరిస్టిక్ ఏంటి? డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ, అంతే. సో సింపుల్, అది చేసి సమ్మేషన్ చేసేయండి అమ్మా. ఇప్పుడు ఇక్కడ చూడండి 7 ఉంది. 7 ఇంటూ బేస్ ఎంత? ఇది ఆక్టల్ నెంబర్ కదా, 8. 8 పవర్ ప్లేస్ వాల్యూ. వాట్ ఇస్ ద ప్లేస్ వాల్యూ హియర్? 0. 0. సిమిలర్లీ 5 ఉందండి. 5 ఇంటూ డిజిట్ 5 ఇంటూ బేస్ 8. 8 పవర్ ప్లేస్ వాల్యూ 1. Since it is octal number, base is always 8 for this number, right? So next digit 0 into base 8 power place value 2, right? అలాగే 4, ఇక్కడ 4 ఉందండి. 4 into base 8 power place value 3, place value 3. ఓకేనమ్మా, రైట్. అలాగే లెఫ్ట్ సైడ్ అయిపోయిందండి, రైట్ సైడ్ కూడా మర్చిపోకూడదు. 0 ఇంటూ బేస్ ఎంతమ్మా? 8 పవర్ ప్లేస్ వాల్యూ -1. అండ్ నౌ 6 ఇన్ డిజిట్ 6 ఇంటూ బేస్ 8 పవర్ ప్లేస్ వాల్యూ -2. సో ఐ హ్యావ్ టు సబ్మిట్ ఆల్ దిస్. మనం దీన్ని సమ్ చేయాలండి, మనం దీన్ని యాడ్ చేయాలన్నమాట. యాడ్ చేసి వచ్చిన నెంబర్ ఏంటి అంటే, ఇట్ ఈస్ యువర్ ఫైనల్ డెసిమల్ నెంబర్. 4 into 8 cube, the number is 2048. 0 into 8 square, something into 0, 0. 8 into 5, 40. 7 into 8 power 0 into 1. So 7 into 1, 7. Next 0 into 8 power -1, 0. 6 into 8 power -2, 0.0937. So ఇదన్నమాట మనం చేస్తుంది ఇప్పుడు, రైట్. నౌ 2 place value, right. Now చూడండి అమ్మా, ఇక్కడ let us take another example. Okay, hexadecimal number conversion. Or మీకు ఇంకా ఓకే అనుకుంటే ఇంకో ప్రాబ్లం చేద్దాము బైనరీ ఆక్టల్ మీద. సో let us take my octal number 736 base 8. I have to convert this into decimal number. So what is the equivalent number of 736 of octal system in decimal number system? Okay, what is equivalent number 736 base 8 in decimal number system? కనుక్కోవాలనుకోండి ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్ 6 ఇంటూ బేస్, కరస్పాండింగ్ బేస్ ఎంత నెంబర్ది? 8. 8 పవర్ ప్లేస్ వాల్యూ 0, రైట్, ప్లస్ 3 ఇంటూ
3 into, right? 3 digit into base anta number di 8, power place value anta 1, plus 7 into 7 into 7 into what is the base here? 8. 8 power, what is the place value here? 0, 1, 2. So 7 into 8 square. Okay, Nama? 7 into 8 square. 7 into 8 square 64 kada? 764s 448. 448 plus 3 8 24 plus 6 into 840. 840 means 1. 1 into 6, 6. Okay. 448 plus 30. Ante kadamma? 448 plus 24 plus 6, 30. So the number is 478. The number is 478. 478 base 10. 478 base 10. Okay, Nandi? Is it clear for you? Right? Similarly, let us move on to hexadecimal number system. Hexadecimal number system. See here, in hexadecimal number system, what are the values we have? 0 to 9 and A to F. 0 to 9, A to F. Okay, now total 16. See here, in hexadecimal number system, the digits are from 0 to R minus 1. R minus 1. Okay, 0 to R minus 1. Hexa means 16. Hexa means 16. So 0 to 15. 0 to 16 minus 1 is 15. There are 15 distinct numbers, distinct integers in hexadecimal number system. అయితే ఈ 0 to 15 ఉన్నాయి కదమ్మా, ఈ 0 to 15 numbers ని ఎలా రాస్తాము అంటే 0 to 9 A to F. 0 to 9 A to F. హెక్సాడెసిమల్లో 0 అంటే డెసిమల్లో 0, హెక్సాడెసిమల్లో 1 అంటే డెసిమల్లో 1, హెక్సాడెసిమల్లో 2 అంటే డెసిమల్లో 2, హెక్సాడెసిమల్లో 3 అంటే డెసిమల్లో 3, హెక్సాడెసిమల్లో 4 అంటే డెసిమల్లో 4, సో ఆన్. హెక్సాడెసిమల్లో 9 అంటే డెసిమల్లో 9. హెక్సాడెసిమల్ తర్వాత 9 తర్వాత ఏ వస్తుందండి. ఓకేనా, మనం చెప్పుకున్నాం ఫస్ట్ క్లాస్లో 0 to 9 అండ్ A to F. అండ్ A to F ఆర్ ద నెంబర్స్ ఇన్ 0 to 9 and A to F are the numbers in hexadecimal number system. So A అంటే ఏంటమ్మా, డెసిమల్లో 10 ని మనం A అంటున్నాం అనమాట, డెసిమల్లో 11 ని మనం B అంటున్నాం అనమాట. ఓకేనండి, ఒకసారి మొత్తం క్లియర్ చేస్తాను. చూడండమ్మా, ఈ టేబుల్లో ఈ పోర్షన్ చూడండి, రైట్ సైడ్ పోర్షన్. ఓకేనండి, ఈ పోర్షన్ చూడండమ్మా ఒకసారి మీరు. See this portion. Right? So, see here. డెసిమల్లో 10 అంటే హెక్సాడెసిమల్లో A. డెసిమల్లో 11 అంటే హెక్సాడెసిమల్లో B. డెసిమల్లో 12 అంటే హెక్సాడెసిమల్లో C. డెసిమల్లో 13 అంటే హెక్సాడెసిమల్లో D. డెసిమల్లో 14 అంటే హెక్సాడెసిమల్లో E. డెసిమల్లో 15 అంటే హెక్సాడెసిమల్లో F. ఓకేనా, ఇది మీకు అర్థం కావాలి. రైట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే I have to convert this hexadecimal number 5C7 into decimal number system. Hexa means base 16, right? I have to convert this hexadecimal number 5C7 into decimal number, into a decimal number. So decimal convert చేయాలంటే ఏం చేయాలండి, డెసిమల్ సిస్టమ్ క్యారెక్టరిస్టిక్ లోకి మార్చాలి. అదేంటది, డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లస్ వాల్యూ. డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లస్ వాల్యూ. ఓకేనమ్మా, ఓకేనా, అర్థమవుతుందండి? రైట్? సో సి హియర్, ఇక్కడ 7 C5. ఓకే, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ టు లెఫ్ట్ వస్తే కనుక. సో ఇప్పుడు మన ప్లేస్ వాల్యూస్ ఏంటండి, ప్లేస్ వాల్యూ 7 కి 0, ప్లేస్ వాల్యూ ఆఫ్ C 1, ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 2. ఓకే, దీస్ ఆర్ ప్లేస్ వాల్యూస్, దీస్ ఆర్ ప్లేస్ వాల్యూస్. ఓకేనండి, సో మనం ఏం చేయాలి, డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ. డిజిట్ 7, డిజిట్ 7. ఓకే, డిజిట్ 7 ఇంటూ బేస్ 16 పవర్ ప్లేస్ వాల్యూ 0. ఓకేనండి, అలాగే ఇక్కడ డిజిట్ C. డిజిట్ ఏంటి ఇక్కడ C.
సి అంటే ఏంటమ్మా? ఫ్రమ్ దిస్ టేబుల్. ఓకే, సి అంటే ఏంటి? 12. సి హియర్ మీన్స్ 12. ఓకేనా అండి? సి అంటే 12 కాబట్టి 12 ఇంటూ బేస్ 16 పవర్ ప్లేస్ వాల్యూ 1. ప్లేస్ వాల్యూ 1. ఓకేనండి? సి అంటే 12 కాబట్టి 12 ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ. అలాగే 5 ఇంటూ బేస్ 16 పవర్ ప్లేస్ వాల్యూ 2. ఓకేనండి? 16 స్క్వేర్ అంటే 16 256. 256 ఇంటూ 5 1280. 16 power 1 అంటే 16. 16 into 12 192. 16 power 0 means 1. 1 into 7 7. If we add all this, I am getting 1479 base 10. It is the equivalent. This is the equivalent decimal number for this hexadecimal number, for this given hexadecimal number. Okay Nandi? So మీరు గబగబా నోట్స్ రాసుకోవాలమ్మా. ఐ హావ్ టు రైట్ ద నోట్స్ వైల్ ఐఎమ్ టెల్లింగ్. ఓకేనా? మెటీరియల్స్ అంటూ కూర్చుంటే అర్థం కాదు అసలు. మెటీరియల్స్ యూనిట్ చివరిలో ఇస్తారండి, ఇప్పుడు ఎవరు మెటీరియల్స్. సో ఇది మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటేనే మీకు గుర్తుంటుంది, అదర్వైజ్ అర్థం కాదు. సో నెక్స్ట్, let us suppose I'm taking another hexadecimal number for the better understanding. So A0F9.0EB. గమనించండి, ఈ డాట్ ఇప్పుడు మనం ఏం పిలుస్తామమ్మా? హెక్సాడెసిమల్ పాయింట్. హెక్సాడెసిమల్ పాయింట్ అంటామన్నమాట, హెచ్డిపి. డెసిమల్ పాయింట్ని డెసిమల్ నెంబర్లో డాట్ ఉంటే డెసిమల్ పాయింట్ అంటున్నాము, బైనరీలో డాట్ ఉంటే బైనరీ పాయింట్ అంటున్నాము, హెక్సాడెసిమల్లో పాయింట్ ఉంటే హెక్సాడెసిమల్ పాయింట్ అంటాము, ఆక్టల్లో పాయింట్ ఉంటే ఆక్టల్ పాయింట్ అంటాము. ఓకేనండి? సో ఐ హ్యావ్ టు కన్వర్ట్ దిస్. So I have to convert this hexadecimal number into a decimal number. So what is the characteristic of decimal number? Digit into base power place value. So ఇదిగోండి డిజిట్స్ రాశాను ఇక్కడ. డిజిట్ ఇప్పుడు బేస్ ఎంత దీనికి? 16 తెలిసిందే, హెక్సాడెసిమల్లో 16 కాబట్టి. పవర్ ప్లేస్ వాల్యూ. ఈ డాట్ కి లెఫ్ట్ సైడ్ రండి రా. ఈ ప్లేస్ వాల్యూ ఎంత? 0. ఈ ప్లేస్ వాల్యూ -1. ఈ ప్లేస్ వాల్యూ సారీ ఇట్ ఈస్ 1, రైట్? నెక్స్ట్, ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 2. ప్లేస్ వాల్యూ ఆఫ్ A 3. ఓకే, డాట్ తర్వాత 0 ఉంది. 0కి ప్లేస్ వాల్యూ ఎంత? ఇక్కడ -1. ఈ ఉందమ్మా, ఈకి ప్లేస్ వాల్యూ ఎంత? -2. నెక్స్ట్ బి ఉంది, బికి ప్లేస్ వాల్యూ ఎంత? -3. ఓకేనా అండి? సో ఇప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, ఇందాక నేను టేబుల్ చెప్పాను కదా, అది ఇక్కడ రాయడానికి ప్రయత్నించండి. డెసిమల్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 కదా డెసిమల్లో ఇవి నెంబర్స్. ఓకే, 0 to ముందు 0 ఉందమ్మా, రాయలేదు నేను. ముందు 0 ఉంది, అది రాయలేదు, రాస్తాను. రైట్? జీరో హియర్. అలాగే ఇవంతా ఏంట్రా మనకి? డెసిమల్ నెంబర్స్, రైట్? ఇప్పుడు ఈక్వల్ హెక్సాడెసిమల్ నెంబర్ ఎంత దీనికి? 0కి 0. నెక్స్ట్ 1కి ఎంత డెసిమల్ నెంబర్ ఈక్వలెంట్? 1. 2కి 2 3 4 5 6 7 8 9 10 అంటే ఏంటి? ఏ. 10 అంటే ఏ. 11 అంటే బి. 12 అంటే సి. నెక్స్ట్ 13 అంటే డి. 14 అంటే ఈ.
15 అంటే ఎఫ్. ఓకేనండి. రైట్, ఇవి మనకున్న ఇవన్నీ ఏంటి మనకి ఇవి దీస్ ఆల్ ఆర్ హెక్సాడెసిమల్ ఈక్వలెంట్స్. హెక్సాడెసిమల్ ఈక్వలెంట్స్. సి హియర్, ఇప్పుడు మనకి ఈ పాయింట్ తర్వాత చూద్దామమ్మా. పాయింట్ తర్వాత చూద్దామండి. ఇక్కడ ఇది డిజిట్ 9 పవర్ బేస్ ఇంటూ 9 ఇంటూ డిజిట్ 9 ఇంటూ బేస్ 16 పవర్ ప్లేస్ వాల్యూ అంతా దీనికి 0. ప్లేస్ వాల్యూ అంతా 0 ప్లస్ నెక్స్ట్ డిజిట్ ఏంటి ఇక్కడ ఎఫ్. ఎఫ్ అంటే ఏంటమ్మా? ఎఫ్ హియర్ ఈస్ 15. ఎఫ్ హియర్ ఈస్ 15. 15 ఇంటూ బేస్ 16 హెక్సాడెసిమల్ 16 పవర్ ప్లేస్ వాల్యూ 1. నెక్స్ట్ 0 ఇంటూ బేస్ 16 పవర్ ప్లేస్ వాల్యూ అంతా 2 పవర్ 2. ఓకేనండి. నెక్స్ట్ డిజిట్ ఏ. ఏ అంటే ఎంతమ్మా? ఏ అంటే ఎంత? డెసిమల్ ఈక్వలెంట్ ఎంతమ్మా? 10. ఏ మీన్స్ 10. 10 ఇంటూ బేస్ 16 పవర్ ప్లేస్ వాల్యూ ఎంత? 3. ప్లేస్ వాల్యూ 3. సో మనకి లెఫ్ట్ సైడ్ మొత్తం అయిపోయింది. రైట్ సైడ్ రండి. హెక్సాడెసిమల్ పాయింట్ తర్వాత రండి. 0 డెసిమల్ 0 డిజిట్ 0 ఇంటూ బేస్ 16 పవర్ ప్లేస్ వాల్యూ ఎంత? ఇది -1. నెక్స్ట్ ఈ ఉంది. ఈ అంటే ఏంటమ్మా? హెక్సాడెసిమల్లో 14. ఓకేనండి. ఈ అంటే 14. సి హియర్, ఈ అంటే ఇక్కడ మనకి 14. సో ఈ అంటే డిజిట్ 14 ఇంటూ బేస్ 16 పవర్ ప్లేస్ వాల్యూ ఎంత? -2 ప్లస్ బి అంటే ఎంత? 11. బి అంటే ఎంత? 11. ఓకేనండి. బి హియర్ ఈస్ 11. చూడండి ఇక్కడ ఒకసారి. బి ఇన్ టేబుల్ చూడండి అమ్మా. టేబుల్ చూడండి ఒకసారి. బి అంటే 11. రైట్. 11 ఇంటూ డెసిమల్ డిజిట్ 11 ఇంటూ బేస్ 16 పవర్ ప్లేస్ వాల్యూ ఎంత? -3. ఓకే. సో ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మీరు ఏం చేస్తారు? మల్టిప్లై చేసి యాడ్ చేయండి. ఓకే. 16 పవర్ 10 ఇంటూ 16 క్యూబ్ ప్లస్ 0 ఇంటూ 16 స్క్వేర్ ప్లస్ 15 ఇంటూ 16 పవర్ 1 ప్లస్ 9 ఇంటూ 16 పవర్ 0 ప్లస్ 0 ఇంటూ 16 పవర్ -1 ప్లస్ 14 ఇంటూ 16 పవర్ -2 ప్లస్ 11 ఇంటూ 16 పవర్ -3. మొత్తం యాడ్ చేస్తే మీకు వచ్చిందే డెసిమల్ ఈక్వలెంట్ 41,209.0572. ఓకే. 41,209.0572. ఇది మనకి ఈక్వలెంట్ డెసిమల్ వాల్యూ. ఓకేనండి. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ యూ? సో ఒకసారి ఇప్పుడు మనం చెప్పుకుని చూద్దామమ్మా. ఎనీ నెంబర్ సిస్టమ్ టు డెసిమల్ కన్వర్షన్. ఓకేనా అండి? అర్థమవుతుందా? అంటే ఏం చేస్తున్నాము? డెసిమల్ యొక్క క్యారెక్టరిస్టిక్ రాసుకుంటున్నాం అనమాట. డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ. ఓకే. ఒక్కసారి మీకు ట్రిక్ చెప్తా చూడండి అమ్మా. మీకు బాగా ఈజీ గుర్తుందా చెప్తాను చూడండి ఒకసారి. ఈ పాయింట్ సి, ఇది బేస్ 2 కాబట్టి జాగ్రత్త గమనించండి రా. ఇది బేస్ 2 కాబట్టి డెసిమల్లోకి మార్చాలంటే ఏం చేసాము? బేస్ 2తో మల్టిప్లై చేసాము. చూడండి ఇక్కడ బేస్ 2తోనే బేస్ 2 పవర్స్తో మల్టిప్లై చేసాము. ఓకేనా? ఇది బండ గుర్తమ్మా, ఇలా గుర్తుంచుకోండి. ఎనీ నెంబర్ సిస్టమ్ టు డెసిమల్. ఓకేనా అండి? ఎనీ నెంబర్ సిస్టమ్ టు డెసిమల్ మార్చాలంటే ఏం చేసాము? ఆ డిజిట్స్ ని ఆ బేస్ యొక్క పవర్స్ తో, ఇది బేస్ 2 కాబట్టి 2 యొక్క పవర్స్ తో 2 పవర్ 0, 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4 అలా మల్టిప్లై చేసామండి మనము. ఓకేనండి? నెక్స్ట్ ఇక్కడ చూడండి రా. బేస్ 2 కాబట్టి డెసిమల్ లో మార్చాలి అంటే ఏం చేయాలి? బేస్ 2 కాబట్టి 2 పవర్స్ తో మల్టిప్లై చేయాలరా. 2 పవర్ 0,
2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5, 2 power 6, 2 power 7. ఓకేనా? అంటే డెసిమల్లోకి మార్చాలంటే ఏదైతే బేస్ ఉందో బండ గుర్తు అనమాట ఇది. డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ ఇలా ఫార్ములా నాకు గుర్తుండట్లేదు అనుకుంటే కనుక దిస్ ఇస్ ద బండ వే ఆఫ్ గుర్తుంచుకోవడం అనమాట. చూడండి ఇక్కడ. సో ఇచ్చిన బైనరీ నెంబర్ రాస్తున్నానమ్మా ఇక్కడ నేను. ఇప్పుడు ఏం చేస్తా దీన్ని నేను ఈచ్ అండ్ ఎవ్రీ డిజిట్ ని హియర్ మనము నెంబర్స్ డిజిట్స్ అంటామమ్మా, కానీ బైనరీకి వచ్చేటప్పటికి కమింగ్ టు బైనరీ వి కాల్ ఇట్ బిట్స్ అన్నమాట, రైట్? సో ఈచ్ బిట్ ని ఆర్ ఈచ్ డిజిట్ ని ఏం చేస్తున్నాము, ఇది బేస్ 2 కాబట్టి 2 యొక్క పవర్స్ తో మల్టిప్లై చేసాము. 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4, 2 power 5, 2 power 6, 2 power 7. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, ఇది కూడా బైనరీ బేస్ 2 రాయడం మర్చిపోయాము ఇక్కడ మనం, బేస్ 2 కాబట్టి ఏం చేసాము, 2 యొక్క పవర్స్ తో మల్టిప్లై చేసాము అనమాట. పాయింట్ కి ఇటు పక్కన 2 యొక్క పాజిటివ్ పవర్స్ తో, ఇటు పక్కన 2 యొక్క నెగిటివ్ పవర్స్ తో మల్టిప్లై చేసామండి. చూడండి ఇక్కడ 1 ని డిజిట్ ఇంటూ బిట్ ఇంటూ 2 power 0, 2 power 1, 2 square, 2 cube, 2 power 4. బైనరీ పాయింట్ తర్వాత 2 power -1, 2 power -2, 2 power -3. సో ఆ బేస్ తో మల్టిప్లై చేసాం అనమాట. అలాగే ఆక్టల్లోకి వస్తే కనుక see here I am converting octal to డెసిమల్. కాబట్టి ఏం చేయాలి, బేస్ తో మల్టిప్లై చేయాలి, బేస్ యొక్క పవర్స్ తో మల్టిప్లై చేయాలమ్మా, బేస్ యొక్క పవర్స్ తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ డాట్ ఉంది కాబట్టి, ఇక్కడ డెసిమల్ పాయింట్, ఇక్కడ ఆక్టల్ పాయింట్ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ మొత్తం పాజిటివ్ పవర్స్ తో, రైట్ సైడ్ మొత్తం నెగిటివ్ పవర్స్ తో. see here నెంబర్ ఇంటూ డిజిట్ ఇంటూ 8 power 0, 8 power 1, 8 square, 8 cube. ఓకే, ఇటు పక్కకు వస్తే కనుక బైనరీ ఈ ఆక్టల్ పాయింట్ రైట్ సైడ్ వస్తే కనుక 8 power -1, 8 power -2, ఇంకో నెంబర్ ఉంటే ఇక్కడ 8 power -3, ఇంకో నెంబర్ ఉంటే 8 power -4. ఓకేనమ్మా, అలా వస్తామండి. యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి, రైట్? ఇప్పుడు ఇక్కడ చూడండి రా, హెక్సాలోకి వచ్చామన్నమాట. హెక్సా టు డెసిమల్ కన్వర్షన్ అంటే డెసిమల్ లో కనుక మార్చే విధంగా ఉంటే సింపుల్ ట్రిక్ ఏంటమ్మా, ఇక్కడ బేస్ యొక్క పవర్స్ తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. 7 into 16 power 0, నెక్స్ట్ సి అంటే 12, 16 power 1, 5 into 16 square. ఓకేనా, 16 square. ఇలా మనము 16 పక్క పవర్స్ తో మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాము. ఓకేనా అండి? నెక్స్ట్ ఇంకోటి చూద్దాము, ఒక చిన్నది. లెట్ us suppose I am giving a number 231 base 4. I have to convert it into decimal number. ఎంత అంటే ఏం చేయాలి, సింపుల్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు నాకు 4 యొక్క పవర్స్ తో మల్టిప్లై చేయాలి, బేస్ 4 కాబట్టి 4 యొక్క పవర్స్ తో మల్టిప్లై చేయాలమ్మా. 1 into 4 power 0 ప్లస్ 3 into 4 power 1 ప్లస్ 2 into 4 square. చూడండి, ఇలా చేస్తుంటే మనం ఏం చేస్తున్నాము, ఫార్ములా అదే వేస్తున్నాము, డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ. ఓకే, ఈ 1 యొక్క పవర్ ఎంత అమ్మా, 1 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 0, 3 యొక్క ప్లేస్ వాల్యూ 1, 2 యొక్క ప్లేస్ వాల్యూ 2. నేను ట్రిక్ ని ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తానండి, చూడండి ఒకసారి. ఈ సబ్జెక్ట్ మొత్తం ట్రిక్స్ ఏనమ్మా. ఓకే, 90% ఆఫ్ సబ్జెక్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్. ఓకే, సో అవి ట్రిక్స్ అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. సి హియర్, ఫస్ట్ డిజిట్ 1 ఇంటూ బేస్ ఎంత ఇది 4 పవర్ ప్లేస్ వాల్యూ ఎంత 0, అదే వేసాను ఇక్కడ లేదా. నెక్స్ట్ డిజిట్ 3 ఇంటూ బేస్ 4, ఈ 3 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 1, అదే ఇక్కడ వేసాను. ప్లస్ నెక్స్ట్ డిజిట్ 2 ఇంటూ బేస్ ఎంత ఇది 4, బేస్ ఇక్కడ నేను 4 ఇచ్చానండి. 4 ఇంటూ ప్లేస్ వాల్యూ ఎంత 2, ఓకే, ఇవన్నీ మనం ఇక్కడ వేసామమ్మా, రైట్? అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ట్రిక్ లో మనం చేస్తుంది ఏంటి అంటే ఫార్ములానే చేసుకుంటున్నాం, ట్రిక్ లాగా అన్నమాట. ఓకేనా అండి? సో ఎనీ నెంబర్ సిస్టమ్ నుంచి డెసిమల్ లోకి మార్చాలి అంటే ఏం చేయాలి, ఆ బేస్ యొక్క పవర్స్ తో మల్టిప్లై చేసేయండి. 4 power 0, 4 power 1, 4 square. ఓకే, లెట్ us take another example. 446 or 436 వేసుకుందాం. ఓకే, 436.
ఓకే, ఇది బేస్ 7 అని చెప్తున్నానండి. ఐఎమ్ కాలింగ్ ఇట్ యాస్ బేస్ 7. ఓకే, నౌ ఐ హావ్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ డెసిమల్ నెంబర్. సో ఏం చేయాలి? 6, ఫస్ట్ digit 6 into, you have to count the digits from left to right, sorry, right to left. 6 into 7 power 0. Next 3 into 7 power 1 plus 4 into 7 power 2. అంతేనమ్మా? సో ట్రిక్ ప్రకారం వచ్చినా సరే ఫార్ములా ప్రకారం వచ్చినా సరే డిజిట్ ఇంటూ బేస్ పవర్ ప్లేస్ వాల్యూ. డిజిట్ 6 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 0. 3 యొక్క ప్లేస్ వాల్యూ 1. 4 యొక్క ప్లేస్ వాల్యూ 2. ఓకేనమ్మా? ఒకసారి చాట్ బాక్స్ లో అందరూ కూడాను మీ రోల్ నెంబర్స్ ఎంటర్ చేయండి అమ్మా. ఎవ్రీవన్ ప్లీజ్ ఎంటర్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. రైట్? సో 6 into base 7 power place value 0. 6 की place value 0. Next 3 into base 7 power 3 की place value 1. Next 4 into base 7 power place value anta 2. Okay nandi? So these for today's class, right? Doubt ఏమన్నా ఉంటే అడగండి అమ్మా. If you have any doubts అడగండి. డౌట్స్ అడుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు మ్యూట్లో ఉంచండి. 4216 హ్యాండ్ రైస్ చేశారు. Last 2 minutes. Any doubts? If you have any doubts, unmute చేసి అడగండి. Is it clear for everyone? If it is clear for everyone, I will give you another problem. Okay. ఇప్పుడు convert 10111010 రాసుకోండి అందరూ. ఇది 10110. ఓకేనండి? సో నెంబర్ ఇప్పుడు ఏంటిది? దిస్ ఈస్ బేస్ 2 అంటున్నానండి. దిస్ ఈస్ బేస్ 2 అంటున్నానమ్మా. ఓకేనా? కన్వర్ట్ దిస్ ఇంటూ డెసిమల్ నెంబర్. ఓకే, 011011010. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి 743 base 8. కన్వర్ట్ ఇట్ ఇంటూ డెసిమల్ నెంబర్. తర్వాత ABC 65F. ఓకే, దిస్ ఇస్ హెక్సాడెసిమల్ నెంబర్. కన్వర్ట్ ఇట్ ఇంటూ డెసిమల్ నెంబర్. ఓకే, ఈ 3 చేసి చెప్పండి అమ్మా నాకు. తర్వాత ఇంకోటి ఇస్తాను 12121 base 3. 12121 base 3. కన్వర్ట్ ఇట్ ఇంటూ డెసిమల్ నెంబర్. ఇంకొకటి 64 base 5. కన్వర్ట్ ఇట్ ఇంటూ డెసిమల్ నెంబర్. 64 base 5. కన్వర్ట్ ఇట్ ఇంటూ డెసిమల్ నెంబర్. Convert it into decimal number. Okay, so 1 2 3 4 5 questions ఇచ్చానమ్మా మీకు. నేను 5 questions కి రేపు ఆన్సర్స్ చెప్పండి నాకు. రైట్? Shall we wind up the class? Any doubts? ఈ జాగ్రత్త చూడండి అమ్మా. ఇది ట్రిక్ చెప్తున్నా కూడా మీకు జాగ్రత్త చూడండి. ఈ ఒక్క ప్రాబ్లం